రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు విద్యా విధానంలో మార్పుల వల్ల ఈ ఏడాది అడ్మిషన్లు 5% పెరిగాయని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. సర్కార్ బడులపై గతంలో నమ్మకం పోవడం వల్లే ప్రైవేటు పాఠశాలలకు ఆదరణ పెరిగిందని వ్యాఖ్యానించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ అన్ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్య సంఘం నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థుల్లో మానవతా దృక్పథం పెంపొందించి విలువలతో కూడిన విద్య అందించేందుకు ప్రైవేటు విద్యాసంస్థలు కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. తమ సమస్యలపై పాఠశాలల యాజమాన్యం మంత్రికి వినతిపత్రం అందించాయి. ముఖ్యమంత్రితో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానని వారికి గంటా హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఒక పక్క క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నం చేస్తా ఉంది. వాటితో పాటు ఏదైతే మన కంట్రీలో మన రాష్ట్రంలో ఉన్న స్ట్రెంత్, మన కల్చర్, మన సాంప్రదాయాలు, ముఖ్యంగా మన కుటుంబ వ్యవస్థ పట్ల ఉండాల్సిన విశ్వాసాలు, ఇవన్నీ కూడా ఈ రోజు మనం దాదాపు మృగ్యమైపోతా ఉన్నాయి. వాటి మీద కూడా మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, మోరల్స్ వాల్యూస్ తో కూడా ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించండి, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్ గా పిల్లల్ని తయారు చేయండి అని చెప్పి. దయచేసి భవిష్యత్తులో మీరు ప్రైవేట్ స్కూల్స్ ఏదైనా అడ్వర్టైజ్మెంట్ ఇస్తే మీరు మా స్కూల్లో 10 GPA వచ్చిన వాళ్ళు 100% అని చెప్పకుండా మా స్కూల్ నుంచి బెస్ట్ వాల్యూస్తో పిల్లలు ఒక బాధ్యత పౌరులుగా బయటకు వస్తా ఉన్నారు అని మీరు ధైర్యంగా మీ స్కూల్ అడ్వర్టైజ్మెంట్ వేసుకునే పరిస్థితికి మీరు అందరూ కూడా రావాలని చెప్పి